హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో శుతిమెత్తగా ముక్క తుంచి నోట్లో యేసుకుంటే కరిగిపోయే విధంగా దోసల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, అలాగే మనము దీంట్లోకి చట్నీ కింద నేనైతే కొబ్బరికాయ, మామిడికాయ యేసి చట్నీ చేశానండి. ఈ చట్నీ వీడియో కూడా మన ఛానల్‌లో ఉంది. చూడని వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించండి. మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి కొబ్బరి చట్నీ, కొబ్బరి అలాగే మామిడికాయతో చేసిన చట్నీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనము ఈ వీడియోలో తయారు చేసిన శుతిమెత్తని దోసలకి ఏమేమి కావాలి అనేది ఈరోజు మన ఛానల్‌లో వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగిందండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరొకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చినాయి అనేది కామెంట్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఎంతో శుతిమెత్తగా ఉండే ఈ దోశలకి నేను కొబ్బరి చట్నీ అయితే చేసానండి, ఇంకా మామిడికాయ వేసి. మరి ఇప్పుడు దీనికి కావాల్సినవి చూసేద్దాము. ఈ దోశలకి నేనైతే మార్నింగే ఒక గిన్నెలోకి 1 కప్పు మినపగుళ్ళు, 2 కప్పులు సన్న బియ్యమే వేసుకున్నానండి. దొడ్డు బియ్యం అయితే నా దగ్గర లేవు కాబట్టి నేను రైస్ వండుకుంటే బియ్యాన్ని వేసుకుని నానబెట్టుకున్నానండి. ఇది ఈవినింగ్ వచ్చేసి పప్పు చక్కగా నాని ఉన్న ఈ పప్పుని శుభ్రంగా 4 సార్లు కడుక్కుని ఇలాగ తీసుకున్న తర్వాత ఇలా గ్రైండర్లో వేసి మెత్తగా గ్రైండర్ అయితే చేసుకుంటున్నానండి. అలాగే వాటర్ వేయలేదండి. ఎందుకు వాటర్ వేయలేదంటే నేను ఇందులోంచి కొద్దిగా పిండిని గట్టిగా రుబ్బుకున్న పిండిని అయితే తీసుకుంటాను. అలాగే చూడండి ఇక్కడ చూపిస్తున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి పలచగా చేసుకున్నాను. ఇది పలచగా చేసుకున్నది. ఇది వచ్చేసి దోశలకండి. అలాగే ఇది వచ్చేసి చిట్టి బొండాలు వేసుకోవడానికండి. ఒకే పిండిని 2 రకాలుగా నేనైతే తయారు చేసుకుంటున్నానండి. ఇలా తయారు చేసుకున్నవి ఇప్పుడు రేపు మార్నింగ్కి దోశలు ఒకటి వేసుకుంటానండి. మరుసటి రోజునే చిట్టి బొండాలు వేసుకుంటాను. మరుసటి రోజు అయినా వేసుకోవచ్చండి. ఈ చిట్టి బొండాలు అనేది వీటిని పునుకులని కూడా అంటారు. వీటిని ఈవినింగ్ ఎప్పుడైనా స్నాక్స్ కింద అయినా తయారు చేసుకోవచ్చు, లేదా మార్నింగ్ అప్పుడు టిఫిన్ కింద కూడా ఈ చిట్టి బొండాలని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను రెండాట్ల పైన మూత పెట్టేసి మార్నింగ్కి అయితే అలా పులుసబెడతానండి. పిండి బాగా మార్నింగ్కి పులిసి మనము మార్నింగ్ అయితే వేసుకోవడానికి వస్తుంది. ఇది వచ్చేసి మార్నింగ్ అండి. చూడండి ఇప్పుడు నేనైతే దోశలు వేసుకుంటానండి. ఇది వచ్చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఈరోజు ఈవినింగ్ చిట్టి బొండాలు వేసుకుంటాను, లేదంటే రేపు మార్నింగ్ అని కూడా టిఫిన్లోకైనా బొండాలు వేసుకోవచ్చండి. వీలుని బట్టి నేను ఇలాగా ఒకే పిండిని 2 రకాలుగా కూడా నేను తీసుకుంటాను. కాస్త వాటర్ వేసి పలచగా చేయడం వల్ల దోశలకి, కాస్త గట్టిగా తీసుకోవడం వల్ల మనకి చిట్టి బొండాలు వేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను ఈ పిండిని గట్టిగా ఉన్న పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పలసగా ఉన్న పిండిలోకి కాస్త సాల్ట్ వేసుకుని, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని, ఇప్పుడు ఒక దోశల పెనాన్ని స్టవ్ పై పెట్టి ఇలా పెనం వీటెక్కిన తర్వాత ఇలా దోశలు పిండి మిశ్రమాన్ని ఇలా వేసుకుని దోశలాగా వేసుకుని ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకుంటున్నానండి. అలాగే నూనె మీకు ఎక్కువ తక్కువ మీరు తినేదాన్ని బట్టి నూనె వేసుకోండి. అలాగే 2 సైడ్లు కూడా ఇలా కాల్చి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకటి కూడా ఇలా వేసుకున్నాను చూడండి. దోశలాగే వేసుకోవాలి. ఇవి మరీ పలసగా కాకుండా ఇలా కాస్త మందంగా వేసుకుంటే బాగుంటాయండి. మరి పలసగా వేసుకున్నాము మనము గట్టిగా వస్తాయి కదండి. అది మరొక వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఈ వీడియోలో అయితే ఇది చూసేయండి. శుతిమెత్తని దోశలకి ఇలా వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా దోశ వేసుకున్న తర్వాత పైన కాస్త నూనె వేసుకోవాలండి. ఇలాగ 2 సైడ్లు కూడా తిప్పి కాల్చుకోవాలి. ఇలాగా మనకి దోశలు చాలా రకాలు చేయొచ్చండి. మన ఆనియన్స్ దోశ చేయొచ్చు, క్యారెట్ దోశ చేయొచ్చు. మీకు అన్నీ కూడా మీకు మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఒక్కొక్కటిగా. మరి ఇప్పుడైతే ఈ వీడియో అయితే చూసేయండి. ఇలాగ మీకు ఎన్ని దోశలు కావాలో అన్నీ కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఇలా తయారు చేసుకోవచ్చండి. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు, పళ్ళు లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా తినేయచ్చు ఈ దోశల్ని. చూడండి ఇలా తయారైన ఈ దోశలలోకి నేనైతే కొబ్బరి, మామిడితో చేసిన పచ్చడిని, కొబ్బరి చట్నీ అంటే కొబ్బరికాయ, మామిడికాయతో చేసానండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా. రైస్లోకి అలాగే ఇలా దోశల్లోకి, ఇడ్లీ
ఇడ్లీలోకి వడల్లోకి ఈ చట్నీ అనేది చాలా బాగుంటుంది. ఈ చట్నీ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. చూడని వారు ఎవరైనా ఉంటే ఒకసారి చూసి మీ ఫీడ్బ్యాక్ని అందించండి. ఆ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ దోశలు కూడా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని అందించండి. మీ ఫీడ్బ్యాక్ని అందించడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ దోశలకి ఇలా ఎంతో టేస్టీగా ఉండే ఈ చట్నీకి రెండు కూడా చాలా బాగుంటాయండి. రెండాట్ల కాంబినేషన్ ఇలా చేసి మీ పిల్లలకి పెద్దలకి అందించండి. మీ ఇంటిల్లిపాది ఆనందించండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ దోశల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని అందిస్తారు కదా. మరి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. మీకు ఉపయోగకరంగా ఉందని అనుకుంటున్నాను. మరి మరొక వీడియోతో మళ్ళీ మనము కలుద్దాం.